వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈనాడు ఆంధ్రజ్యోతి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎలాంటి వార్తలు రాశాయి? మరి గత వారం రోజులుగా పెన్షన్దారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఆ వార్తలను కవర్ చేసే ప్రయత్నం ఏమన్నా చేసాయా, లేకుంటే ఆ వార్తలను కవర్ చేయకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేసాయా? ప్రముఖంగా ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లయితే వీళ్ళంతా కొత్త ఎస్పీలు అంటూ కొత్త ఒక వార్త రాసింది. సగానికి పైగా వైకాపా విధేయులే, అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణిచివేసిన చరిత్ర వారిది. అలాంటి వారిని ఏరుకోరి ప్రతిపాదించిన సిఎస్ జవహర్ రెడ్డి వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గని వైనం. ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్లని బదలాయించారో ఆ ఐపీఎస్లను బదలాయించడంలో కూడా ఖచ్చితంగా కుట్రపూరితం ఉందని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. మరి ఈరోజు కేంద్ర పార్టీలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నది ఎవరు? టీడీపీ కదా. మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో వస్తున్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తుంది కానీ కేంద్ర సంస్థలు కానీ లేదంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుకూలంగా పనిచేస్తుంది? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతసేపు చూసినా బదనాయం చేసే పరిస్థితి ఉంది కానీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఇలాంటి వార్తలు రాస్తే కనుక కొద్దిగా ఉంటుంది, లేకుంటే కొద్దిగా వ్యతిరేకత పెంచే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన 3 జిల్లాల కొత్త కలెక్టర్లు, గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, 5 జిల్లాలకు నూతన ఎస్పీలు వేటుకు గురైన వారి స్థానంలో నియామకం. ఇది వీళ్ళంతా వైసీపీకి చెందిన వాళ్ళు, వైసీపీకి కొమ్ముగాసే వాళ్ళు అంటూ ఒక వార్త రాశారు. సగానికి పైగా వైకాపా విధేయులేనంట. అంటే వీళ్ళలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ సగానికి పైగా వైసీపీ విధేయులు. అంటే మిగిలిన సగం మంది టీడీపీ విధేయులని అర్థమా? మరి టీడీపీకి సంబంధించిన వాళ్ళని అర్థమా? టీడీపీ కార్యకర్తలని అర్థమా? మరి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ అంటే సివిల్ ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఒక ఉద్యోగాన్ని వచ్చి ఉంటుంది. వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదు. వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ విధేయుల, టీడీపీ విధేయుల కాదు. వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఖచ్చితంగా వాళ్ళు ప్రజాసేవ కోసం ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఎంతో కష్టపడి వాళ్ళు వచ్చిన వాళ్ళని ఈరోజు వైసీపీకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏది? బీజేపీ. మరి ఆ బీజేపీ పార్టీతో ఈరోజు పొత్తులో ఉన్న పార్టీ ఏది? టీడీపీ కదా. మరి ఆ టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు మరి టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా వేసుకుంటారు కానీ ఖచ్చితంగా వైసీపీకి ఎందుకు వేసుకునే ప్రయత్నం? అంటే వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ బీజేపీ జనసేనకు కొమ్ముగాసే విధంగా ఉన్నారని వీళ్ళు ముందునే బురద జల్లేస్తే ఆ వార్త నమ్మే ప్రయత్నాలు అయితే ఉంటాయని వీళ్ళ ఉద్దేశమా? మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ ప్రజల మనసును గెలుచుకుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సింగిల్గా వచ్చి ఖచ్చితంగా ఢీకొంటూ ఉంటుంది. మరి ఈరోజు టీడీపీ జనసేన ఎందుకు ఆ పరిస్థితి లేదు? మరి ఎన్నికలు కూడా అమలులోకి వచ్చాక కూడా అధికార వైకాపదే పదే స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఎక్కడ మొహమాట పడటం లేదు. ఎన్నికల సమయంలోనైనా ఆయన నిష్పక్షకంగా వ్యవహరిస్తారేమో అంటే లేదు, నన్ను సందేహించేదే లేదు, ప్రతి ఒక్క సందర్భంలోనూ చాటి చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన బురద జల్లితే ఖచ్చితంగా నమ్మే పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా జవహర్ రెడ్డి అనే వ్యక్తిపై సిఎస్పై బురద జల్లితే ఖచ్చితంగా నమ్మే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈనాడు దాన్ని ఎత్తుకుంది. జవహర్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా ఆయన సివిల్ సర్వెంట్. మరి ఎగ్జామ్ రాసి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ఆయన ప్రజాసేవ కోసం ప్రజా బలం కోసం ఉంటారు. ఈరోజు ఒక జవహర్ రెడ్డి లేదంటే ఒక 700 మంది ఎస్పీలు పనిచేస్తే రాష్ట్ర వ్యాప్తంగా గెలిచే అవకాశం ఉండదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మన రాష్ట్రంలో ఉన్న దాదాపు 4 కోట్ల మంది ప్రజల్లో మెజారిటీ ఓట్లు పడితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మరి ఎలా ఈరోజు 4 ఐపీఎస్లని 4 ఐఏఎస్లని బదలాయించినంత మాత్రాన సగానికి పైగా వైసీపీకి అనుకూలంత మాత్రాన వాళ్ళ ప్రజలను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? వాళ్ళు ఏమైనా ప్రచారంలో పాల్గొనగలుగుతారా? ఏ విధంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విధులు అంటే శాంతి భద్రతలతో ఆటంకం కలగకుండా వాళ్ళు చూసే ప్రయత్నం అయితే చేస్తారు. మరి అంతేగాని ఖచ్చితంగా చంద్ర ఓట్ను ఇంకోరు ఓట్ను వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వైసీపీకి టీడీపీకి పడాల్సిన ఓటు వైసీపీకి పడే విధంగా చేయలేరు కదా. ఖచ్చితంగా జవహర్ రెడ్డి అనే వ్యక్తి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు కాబట్టి వీళ్ళు పప్పులు ఉడకడం లేదు కాబట్టి ఖచ్చితంగా బురదను ఖచ్చితంగా వాళ్ళపై వేస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 ఎస్పీలు 4 ఐఎస్ఎల్ని నమ్ముకొని పనిచేయట్లేదు. ఖచ్చితంగా జవహర్ రెడ్డిని అసలే నమ్ముకొని పనిచేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తూ ఖచ్చితంగా ప్రజాదరణ ప్రజల మెప్పును ముప్పి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వీళ్ళు ఎన్ని వార్తలు రాసినా ఖచ్చితంగా ఉండదన్నమాట. ఇక్కడ చూస్తాం మణికంఠ ఎస్పీ చిత్తూరు, సుమంత్ ఎస్పీ ప్రకాశం, హఫీజ్ ఎస్పీ నెల్లూరు, బద్దర్ ఎస్పీ అనంతపురం, బిందు మాధవ్ ఎస్పీ పల్నాడు, శ్రేష్ఠ త్రిపాఠి ఐజీ గుంటూరు, డికే బాలాజీ కలెక్టర్ కృష్ణా జిల్లా, వినోద్ కుమార్ కలెక్టర్ అనంతపురం, ప్రవీణ్ కుమార్ కలెక్టర్ తిరుపతి. అంటే ఇక్కడ వాళ్ళలో సగం మంది ఐఏఎస్లు సగం మంది ఐపీఎస్లు ఉన్నారు. మరి వీళ్ళపైన బురద జల్లే ప్రయత్నం. అంటే ఈరోజు ఈనాడు
వార్తాపత్రిక అనేది ఒక సివిల్ సర్వెంట్ పైన లేదంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ని మచ్చుతూనుగా విధంగా వార్త రాశారు. దీన్ని ఎంతవరకు సహించే అవకాశం ఉంది? ఖచ్చితంగా వాళ్ళు సివిల్ సర్వెంట్ ఎగ్జామ్ అంటే ఖచ్చితంగా నిబద్ధతతో కష్టపడి వాళ్ళు సివిల్ సర్వీస్ ఎంపికై ఖచ్చితంగా కఠినమైన శిక్షణ తీసుకొని ఒక జిల్లా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఒక ఎస్పీ చేతిలో కావచ్చు, ఒక కలెక్టర్ చేతిలో కావచ్చు, కలెక్టర్ చేతిలో రెవెన్యూ డిపార్ట్మెంటు లేదంటే ప్రజలకు ఏం కావాలి ఏం చూడాలని కలెక్టర్ చేతిలో ఉంటే ఎస్పీ చేతిలో శాంతి భద్రతలు ఉంటాయి. వాళ్ళకి ఎంతటి కఠినమైన శిక్షణ ఇచ్చింటారు. మరి అలాంటి వ్యక్తులను ఈరోజు ఒక పార్టీకి ఆపాదించే కంటే వీళ్ళ నలుగురిని వీళ్ళని మాత్రమే కాదు, ఖచ్చితంగా వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే ఖచ్చితంగా సివిల్ సర్వెంట్కే వీళ్ళు ఒక మత తుణుగ్గా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మనం ఇంకో వార్త చూసుకున్నట్లయితే శవాల కోసం వెతుకుతున్నారు. పన్నుటాకులకు చంపి జగన్ రాజకీయం చేస్తున్నారు. ట్రెండ్ మారింది. వైకాపా బెడ్ తీయడం ఖాయం. ప్రజలను గెలిపించడానికి మేమంతా జట్టుగా వచ్చాం. కొవ్వూరు ప్రజాగలం సభలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. శవ రాజకీయాలు చేస్తుంది ఎవరు? ఎప్పుడో ఎన్టీ రామారావు గారిని గుర్తు పక్కన పెట్టుకొని చేస్తుంది మీరు. నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అదే ఎన్టీఆర్ మనవుడు ఒకరు చనిపోతే మరి ఆ వార్తను కప్పిపుచ్చింది మీరు కదా. అంటే మీరు నారా లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన మరణాన్ని దాచింది మీరు కదా. మరి ఎన్టీఆర్ని వెంట పొడిచిపోయింది మీరు కదా. మరి ఎన్టీఆర్ బతికుండగానే ముఖ్యమంత్రి పదవి మీకు ఎలా వచ్చింది? ఆ రోజు శివరాజకీయాలు చేసింది ఎవరు? మరి ఎన్టీఆర్ గారికి ముఖ్యమంత్రిగా ఉండాలి కానీ ఎన్టీఆర్ గారు బతికుండగానే ఎన్టీఆర్ గెలిపించిన ఎమ్మెల్యేలందరినీ మీ వైపు తిప్పుకొని మరి మీరు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లితే సరిపోతుంది, నా పైన ఎటువంటి బురద లేదనుకుంటున్నారా? మరి ఈ రోజు మీ పైన 1000 కేసులు ఉన్నాయి. మరి ఆ కేసులన్నింటికి సమాధానం ఏం చెప్తారు? మరి 100 కోట్లు దోచుకున్నారు. దోచుకున్న డబ్బులందరికీ ఎందుకు సమాధానం ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా మీరు చేస్తున్నారు శివరాజకీయాలు. మీరు ఖచ్చితంగా ఎన్టీఆర్ని గద్దె దించడానికి ఆ రోజు ఎన్టీఆర్ కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేలందరినీ మీ వైపు తెచ్చుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయ్యారు మీరు. ఆ రోజు వెన్నపోటు పడుతుంది మీరు ఎన్టీఆర్ గారికి. మరి వెన్నపోటు రాజకీయాలు చేస్తుంది మీరు. అంటే వెన్నపోటు రాజకీయాల కోసం ఖచ్చితంగా తెలుగు ప్రజలని రాజకీయ దుర్బుద్ధి కోసం ఖచ్చితంగా నారా లోకేష్ గారికి లేని ఆధారాన్ని సృష్టించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండి ఇన్ని కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి పైన కేసులు పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతుంది. అన్ని తెలిసినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీని డి అంటే ఢీ కొట్టి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన జెండా ఎగరేసి రెపరెపలాడించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి రోజు శివరాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను అమలు పరుస్తూ వస్తున్నాడు. మరి ఈ రోజు ఎందుకు శివరాజకీయాలు చేస్తారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, నా వల్ల మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకుంటే ఓటు వేయద్దని చెప్తున్నారు. మరి మీరెందుకు జగన్ వల్ల మంచి జరిగితే జగన్కు ఓటేయండి, లేకుంటే నాకు ఓటేయండి అంటే నీ వల్ల మంచి జరిగితే ఓటేయండి అని అడగలేవా నువ్వు? ఖచ్చితంగా ఇది ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మంచి జరిగితే జగన్కు ఓటేయండి, లేకుంటే నాకు ఓటేయండి అంటున్నారు. నీకెందుకు ఓటేయాలి? మిగిలిన వాళ్ళు ప్రత్యర్థులు ఉన్నారు కదా, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారు కదా, సిపిఎం ఉంది కదా, కాంగ్రెస్ ఉంది కదా. మరి నా వల్ల మంచి జరిగితే ఓటు ఎందుకేందో అనట్లేదు. ఖచ్చితంగా శివరాజకీయాలు చేస్తున్నారు, ఇంకోటి మాట్లాడతారు. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప ఖచ్చితంగా ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అన్నది ఆలోచించడం లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించి నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు, తప్పు లేదు. ఖచ్చితంగా ప్రజలకు గతంలో ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు అని చెప్పు ఒకసారి. మరి 2019 ఎన్నికల్లో మీరు ఓడిపోయిన తర్వాత ప్రజా సమస్యలపై ఎందుకు పోరాడలేదు? మరి ప్రజల్లో ఎందుకు నువ్వు కానీ మీ అబ్బాయి కానీ ఎందుకు తిరగలేకపోయారు? మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ పొంది ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసి నా వల్ల మీకు మంచి జరుగుతున్న ఓటేయండి, లేకుంటే వద్దన్నారు. మరి మీరు ఎందుకు అనలేకపోతున్నారు? ఏదైనా ఖచ్చితంగా వీళ్ళు 4 మాటలు మాట్లాడిపోతే సరిపోతుంది కదన్నారు. అవనిగడ్డకు మండలి బుద్ధప్రసాద్, రైల్వే కోడూరు అరువు శ్రీధర్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన జనసేన. ఏదైతే టీడీపీలో ఇన్ని రోజులు పనిచేస్తారో వాళ్ళని జనసేనలకు తీసుకొని ఇప్పుడు టికెట్లు ఇస్తున్నాడు. అంటే జనసేనలో నాయకులే లేరా? రేపు 10 సంవత్సరాలు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారితో ఈక్వల్తో జనసేన పార్టీని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ప్రతిపక్ష నేతగాను మరోసారి అధికార పార్టీగా ఉంది. మరి జనసేన పార్టీకి ఈరోజు ఎమ్మెల్యేలు కరవై, ఎమ్మెల్యే అభ్యర్థులు కరవై, ఈరోజు టీడీపీలో ఎవరికైతే టికెట్లు రాదో వాళ్ళని మళ్ళీ జనసేనలకి ఒక 2-3 రోజుల కిందో లేదా ఒక 6 రోజుల కిందో చేర్చుకొని మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎంతసేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడమే కానీ ఈ రోజు నా పార్టీలో ఎందుకు నాయకులు లేరని పవన్ కళ్యాణ్ ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నా అంటే ఖచ్చితంగా స్వార్థపూరిత రాజకీయాలు పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు చేశాడు కాబట్టి ఈరోజు వాళ్ళకి టీడీపీ నాయకులే గద్దెయ్యారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తేనే సాక్షులను రక్షణ. వివేక హత్య కేసులో సాక్షులను నిందితులు ప్రభావితం చేశారు. బెదిరింపులకు దస్తగిరి ఇప్పటికే ఫిర్యాదించారు. తెలంగాణ హైకోర్టుకు నిర్దేశించిన సిబిఐ సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టాను. నాయుడుపేట మేమంతా సిద్ధం సభలో. మరి సాధ్యం కాని మేనిఫెస్టోలో
సాధ్యం కాని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినని జగన్మోహన్ రెడ్డి గారు అంత బాహటంగా చెప్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో అయినా కింద ఎందుకు వేయలేదు? కేవలం చిన్న లైన్ మాత్రమే వేశారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అనే వార్తను పైన వేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత తగ్గించినా జగన్మోహన్ రెడ్డి గారు బాలను ఎంత కిందకు కొడితే అంత పైకి ఎగురుతుంది. అది ఎవరు మరవలేనిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత తగ్గించాలని చూస్తే ప్రజల్లో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తారు. అది మీరు గ్రహించలేకపోతున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈనాడు వార్తాపత్రిక ఇంకో వార్త రాసుకొచ్చారు. ఎండకు సమస్యలైన వృద్ధుడు ఇక్కడ 88% పూర్తి పెన్షన్ల పంపిణీ 88% పూర్తి. రెండో రోజు వేల మందికి అవే ఇక్కట్లు వివిధ జిల్లాల్లో అందరికి కన్నము ఐదుగురు వివిధ జిల్లాల 5గురు కన్నమూత. ఈ కన్నమూత మూయడానికి ఎవరు? ఈరోజు పెన్షనర్లు అడ్డుకుంటున్నది ఎవరు అంటే వాళ్ళు వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, లేదంటే వికలాంగులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ చేత కాక వాళ్ళు జీవించడం సాధ్యం కాదని గవర్నమెంట్ వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు ఇన్ని రోజులు వాలంటరీ వ్యవస్థ వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఇస్తుంటే ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? మరి ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజిక వర్గం ఏంది? మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా వార్త రాయాలంటే ఎక్కడో చోట తన సామాజిక వర్గానికి వ్యక్తికి సంబంధించిన తోక ఉంటేనే చాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పని చేసే ప్రయత్నం చేశారు. మరి ఈ రోజు దాదాపు 5వ తేదీ వచ్చింది. 5వ తేదీ వచ్చిన ఇంకా 8 ఎందుకు 88% మాత్రమే పింఛన్లు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లో అంటే కేవలం 2 నెలలు ముఖ్యమంత్రిగా లేని సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రస్తుతం అంటే కేవలం 5-6 రోజులు ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు. అందులోనే పెన్షన్లకు ఇన్ని ఇక్కట్లు వచ్చాయి. 5వ తేదీ వచ్చిన 88%. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తన వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒకే రోజులో దాదాపు 99% వాలంటీర్లు పెన్షనర్లకు ఇచ్చేది వాళ్ళు. మరి ఈ రోజు ఎందుకు పెన్షనర్లకు 88% 5వ తేదీ వచ్చిన ఇస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న కుటిల ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్న అబద్ధపు హామీలు కేవలం ఇక్కడ చూడండి వీళ్ళే వేశారు. ఎండకు సొమ్ముసలైన వృద్ధుడు నిస్సహాయంగా గుండె ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా, చంద్రబాబు నాయుడు గారు పార్టీ కదా. వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళపై వ్యతిరేకత వస్తుందని చెప్పి ఈ రోజు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ రోజు వాలంటరీ వ్యవస్థ పైన ఇదే పవన్ కళ్యాణ్ గారు బురద చల్లాడు, అమ్మాయిలను ఉమెన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పారు. మరి ఈ రోజు వృద్ధుల కష్టాలు మీకు కనిపిస్తున్నాయా? మరి అంటే ఒక్క నెల రోజుల్లో దాదాపు కేవలం 5 రోజులు పనిచేయలేదు వాలంటీర్లు. 5 రోజుల్లోనే 6గురు చనిపోయారు. కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా, టీడీపీ పార్టీ కదా, జనసేన పార్టీ కదా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కదా. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ఒక ముందు చూపుతో ఆలోచించి చేశాడు. కానీ విజనరీ ఉన్న నాయకుడు ఈ రోజు వాలంటరీ వ్యవస్థ పని చేయకపోతే వృద్ధులు ఇబ్బంది పడతారు, వికలాంగులు ఇబ్బంది పడతారు, చేతగానే వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాలంటీర్లు ఇస్తే బాగుంటుందని మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు? మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? మీ సామాజిక వర్గం వ్యక్తి కదా. మరి మీ సామాజిక వర్గం వ్యక్తికి నువ్వు చెప్పుకోవాల్సిన బాధ్యత కదా. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు ఆ రోజు నుంచి వాలంటరీ వ్యవస్థ వచ్చింది. ఆ రోజు నుంచి మాక్సిమం 1-2 తేదీల్లో మాత్రమే పెన్షన్లు అందరికీ ఇచ్చేసేటోళ్ళు. ఏదో అరకొర దూరంగా ఉన్న వాళ్ళు, ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు అలా ఉంటే 0.5% ఉండేటోళ్ళు. మరి ఈరోజు ఎప్పుడే కానీ 5వ తేదీ వచ్చినా కూడా 88% ఇచ్చిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 10-15 రోజులు ముఖ్యమంత్రిగా లేని సమయంలో 5వ రోజు అయినా కూడా 88% పెన్షన్లే ఇచ్చారు కేవలం. అంటే ఇంకా ఎంత దిగజారే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే పెన్షనర్లు ఖచ్చితంగా 100% నష్టపోతున్నారు ఈ వీళ్ళు చేస్తున్న చర్యల వల్ల. అదే జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా లేకపోతే పరిస్థితి పెన్షనర్లకు అంటే వీళ్ళు అబద్ధ హామీలు ఇచ్చారు. గతంలో ఎన్నో చూసాం. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా నెలకొనే ప్రయత్నం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, లేదంటే వితంతులకు కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కావచ్చు, రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చడానికి కావచ్చు, ప్రతి ఒక్కటి తనకు గ్రహించాడు. కాబట్టి ఈరోజు ఒక సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకొని వచ్చాడు. మరి ఇదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాడని చెప్పాడు. మరి ఇలాంటి వ్యవస్థ ఒకటైనా ఎందుకు తీసుకొని రాలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాననే అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ తప్పుడు సమస్య అయితే నేను రద్దు చేస్తున్నాను ఎందుకు అనలేకపోతున్నాడు? మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తున్నాను ఎందుకు అనలేకపోతున్నాడు? అంటే ఇక్కడ విజనరీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా విజనరీ ఉన్న నాయకుడు, మంచి పరిపాలన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ వీళ్ళు కుయుక్త రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు చేస్తారు తప్ప అంతకు మించి ఏం చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి కష్టాన్ని, ప్రతి ఒక్కరి పనిని గుర్తించారు. కాబట్టి ఎవరు ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోకూడదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నాడు. కానీ వీళ్ళు అలా చేయట్లేదు. కేవలం కుటిల రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఆ కుటిల రాజకీయాలు ఎవరిపైన తీర్చుకుంటే బాగుండేది. కానీ ముసలి వాళ్ళపైన, వృద్ధులపైన, కానీ వికలాంగులపైన, వితంతువులపైన వాళ్ళకి 1వ తేదీ వస్తే చాలు వాళ్ళు పప్పు బెల్లాలు కొనుక్కుందాం, లేదంటే ఇంకోటి కొనుక్కుందామని ఆశ్చర్యతలు చూస్తుంటారు. 5వ తేదీ వచ్చిన ఇంకా 28% పూర్తి అంటే ఇంకా 12%. ఇది సాక్షి రాసిన వార్త కాదు. ఇక్కడ 6గురు చనిపోయారంట. విజయనగరం జిల్లా శృంగరావుపేట మండలంలో గిరిశేఖర దస్తవారి పంచాయతీ పాతల చెరువు గ్రామానికి చెందిన 60 ఏళ్ల జని గుండ్లయ్య పెన్షన్ డబ్బుల కోసం
8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడవర సచివాలయానికి కాలినడకన బయలుదేరారు. కాలినడకన చూడండి ఎంత ఘోరమైన వార్త అంటే, ఇంతకంటే ఆయన 60 ఏళ్ల వయసులో 8 కిలోమీటర్లు నడవలసిన అవసరం ఏముంది పెన్షన్ కోసం? అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే అదే వాలంటరీ వెళ్ళి తన ఇంటి వద్దకు వెళ్ళి నీ పెన్షన్ తీసుకొని ఉదయం లేవగానే ఇచ్చేవాడు కదా. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ వాలంటరీ వ్యవస్థ ఎవరికి నష్టం చేసేది కాదు, అందరికీ మంచి చేసేది. కానీ ఈరోజు 60 ఏళ్ళ వృద్ధుడు నడవలేక సొమ్ముసిల్లిపోయాడు పెన్షన్ కోసం. అంటే ఆడికి 60 ఏళ్ళ వయసు వచ్చిందంటే ఆయన ఎంతో కష్టపడి ఉంటాడు, ఎంతో శ్రమ చేసి ఉంటాడు, చేతగాకే పెన్షన్ తీసుకుంటున్నాడు. కానీ ఆ చేతగాని ఆ వృద్ధుడిని కూడా ఈరోజు 8 కిలోమీటర్లు నడిపించిన పాపం ఎవరిది? మరి అంత ఘోరమైన విషాదకరమైన పరిస్థితి ఎవరికి వచ్చింది? మరి ఇలాంటి ఘోరమైన విషయాలు ఎందుకు చెవి చూస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తెలియకుండానే వృద్ధుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు అదంతా నెగిటివ్ కావడంతో మళ్ళీ నేను వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు. మరి ఈ 2 నెలలు ఎవరు ఇస్తారు? మరి ఈ 2 నెలలు ఎవరు సేవలు చేస్తారు? ఈ 2 నెలల పరిస్థితి ఏంది? ఈ 2 నెలల పరిపాలన పరిస్థితి ఏంది? మరి ఇవన్నీ ఎందుకు చూడట్లేదు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు. ఖచ్చితంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు టెన్షన్ పడకండి. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి వాలంటరీ వ్యవస్థను కొనసాగించి మీ ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే బాధ్యత అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడు. కానీ టీడీపీ వాళ్ళు కూడా మేము కొనసాగిస్తామంటున్నారు. కానీ మనం చూడాలి, వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం, మన నీ డిఎన్ఏలో వెన్నపోటు రాజకీయం ఉందే. మన నీ డిఎన్ఏలో ఎంతమందిని వెన్నపోటు పడిచావు? ముఖ్యంగా పిల్లనిచ్చిన మామని వెన్నపోటు పడిచావు. పిల్లనిచ్చిన మామని పక్కన పెట్టి ముఖ్యమంత్రి అయ్యావు. నీ పార్టీ, ఆ పార్టీ ఎవరిది? టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటారు. మరి ఆ పార్టీ ఎవరిది? ఎన్టీఆర్ ఫ్యామిలీది కదా. మరి ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఒక్కరినైనా ఈరోజు జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎందుకు చేయలేకపోయావు? ఖచ్చితంగా జగన్ మళ్ళీ అదే మొదలు పెట్టాడు. అందుకే శవాన్ని చూసినా నవ్వుతాడు. అలాంటి వారు మనకు కావాలా? మరి సొంత మామని పక్కన పెట్టింది నువ్వు, మరి ఆ మామని పక్కన పెట్టి నువ్వు శివరాజకీయాలు చేసింది నువ్వు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఓటు వేయొద్దని చెల్లెలే చెప్తుంది. ఆ చెల్లెలు నీ తొత్తు కాబట్టి చెల్లెలు చెప్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా శివరాజకీయాలు చేయలేదు, ఖచ్చితంగా నీతి నిజాయితీ రాజకీయాలు చేశాడు కాబట్టి నా పరిపాలన నచ్చుతున్న ఓటు ఏం చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక ఇద్దరిని పక్కన తీసుకొని వచ్చి నువ్వు చెప్తే నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఇద్దరితో చెప్పిస్తున్నావు. మరి చెల్లె చెప్తుందంటావు, ఎన్నైనా చెప్తావు. 32 మంది పింఛన్దారులు చంపేశాడు. ఎవరు చంపేసింది? నువ్వు చంపేసింది. 32 పింఛన్దారులు చంపేసింది ఎవరు? నువ్వు. అంటే ఈరోజు వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. వాలంటరీ వ్యవస్థ కనుక కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఆ వాలంటరీ వ్యవస్థను వల్ల పింఛన్ లేకుండా చేసింది నువ్వు. మరి ఆ 32 మంది చంపింది ఎవరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. పోలీసులు కేసులు పెట్టి లోపల వెళ్ళి వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తా, పన్ను టాకులకు పెద్ద కొడుకుగా ఉంటా, గెలిచి మొదటి నెల నుంచి 4000 పెన్షన్, గెలిచిన మొదటి నెల నుంచి 4000 పెన్షన్ ఇస్తాడంట. ఇదంతా పెన్షన్దారులను ఆకట్టుకునే ప్రయత్నం, అంతకు మించి ఏం లేదు. ఈయన గతంలో పెన్షన్ ఎంత ఇచ్చాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఎంత తీసుకొని వస్తానన్నాడు, ఆ వెంటనే పెన్షన్ ఎంత పెంచాడు, అవన్నీ ప్రజలు చూస్తున్నారు. అవినాష్ బెయిల్ రద్దు చేయాల్సిందే, దస్తగిరి పిటిషన్కు మద్దతు ఇస్తున్న సిబిఐ, సుప్రీంకోర్టులో సునీత వ్యాజ్యంలోనూ కౌంటర్ వేశామని వెల్లడి, దస్తగిరి ఫిర్యాదు చేసే వరకు ఏం చేశారు, అవినాష్ బెయిల్ రద్దు చేయాలి, సిబిఐ ఎందుకు కోరడం లేదు, తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న, మాకంటే ముందే సునీత సుప్రీంకు, అందుకే మేము పిటిషన్ వేయలేదు, బెయిల్ షరతులన్నీ కుమారుడు జైలుకి వెళ్ళి, దస్తగిరి బెదిరింపు సాక్ష్యాలు ఉన్నాయి. కేంద్ర అంటే ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ కొత్త తెరలు లేపారు. ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అవినాష్ రెడ్డి గారిని ముద్దాయం చేసి ఖచ్చితంగా వీళ్ళు 5 ఏళ్లుగా ఈ కేసు నడుస్తుంది. వివేకానంద రెడ్డి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. మరి ఆయన పరిపాలన జరిగినప్పుడు ఆ రోజే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు, మరి ఆ రోజే ఈడీ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు, మరి ఎందుకు దర్యాప్తు సమస్యలను ముమ్మరం చేసి ఖచ్చితంగా ఎవరైతే అది అవినాష్ రెడ్డి తప్పు చేశాడా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా, లేదంటే ఇంకోటి తప్పు చేశారా అనేది వాట్ ఎవర్ మేబీ, ఖచ్చితంగా ఆ రోజు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయాడు అంటే ఖచ్చితంగా పరిపాలన చేసే దమ్ము, ధైర్యం, చతుర్శుద్ధి కూడా చంద్రబాబుకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారిపై బురద చల్లితే ఆటోమేటిక్గా వైఎస్ కుటుంబానికి బురద చల్లొచ్చు, ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు అనే ఒక వార్త తప్ప ఇంకేం లేదు. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలవగానే సిబిఐ ఎంక్వైరీ ఏమని ఎందుకు సునీత అడగలేదు, శర్మిల ఎందుకు అడగలేదు, మరి వీళ్ళందరూ ఎందుకు ఆ రోజు నోరు మూసుకోనండి ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో భూతద్దులో పెట్టి చూపిస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికే, అంతకు మించి ఏం లేదని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ ఈసీ డైరెక్టర్ ఛార్జ్ నో ఛాన్స్, ఎన్నికల వేళ సంచలన నిర్ణయం, కొత్త ఎస్పీల వీరే ఉరిచి ఓటు ఏదైతే కొత్త ఎస్పీలకు సంబంధించిందో ఆ కొత్త ఎస్పీలకు సంబంధించి ఉన్నారు.
కొత్త కలెక్టర్లు ఎస్పీలుగా డైరెక్టర్ కృష్ణకు బాలాజీ, అనంతకు వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంత, నెల్లూరు జిల్లాలకు నూతన ఎస్పీలు. నియామకంలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఈసీ రాష్ట్ర సర్వీస్ అధికారులపై రాజకీయ ఒత్తులు, అందుకే వారి నియామకాలకు ఆర్ఆర్ జాబితాని పంపాలని స్పష్టీకరణ, డైరెక్ట్ అధికారులకే పోస్టింగ్లు తక్షణమే బాధ్యతలు చెప్పడం ఆదేశం. ఆ వెంటనే సిఎస్ ఉత్తర్వులు. రాష్ట్ర సర్వీస్ నుంచి పదోన్నతులను ఐఏఎస్ ఐపీఎస్ హోదా పొందిన అధికారులు వద్దు, యూపీఎస్ ద్వారా నేరుగా ఎంపికైన అధికారులే కావాలి. కృష్ణా, తిరుపతి, అనంతపురం జిల్లాలో కలెక్టర్లు, గుంటూరు రేంజ్ ఐజీ 5 జిల్లాల ఎస్పీల నియామకంలో ఎన్నికల కమిషన్ పాటించిన విధానం మీద పాలక పక్షానికి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ ఇటీవల బదిలీ వేటుకు గురైన కృష్ణా, తిరుపతి, అనంతపురం కలెక్టర్లు రాజాబాబు, లక్ష్మీ గౌతమి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు 5 జిల్లాల ఎస్పీలు అర్బన్ కొత్త నియామకానికి సిఫార్సు. వారు గురువారం రాత్రి 8 గంటల కల్లా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరి నియామకంపై ప్రభుత్వ ప్రధాన కె జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ సీఈఓగా ఉన్న డీకే బాలాజీని కృష్ణా జిల్లా కలెక్టర్గా ఐపీఏ ఏదైతే ఇంతకుముందు ఈనాళ్ళు ఇదే వార్త ఏం రాసుకొచ్చారంటే ఖచ్చితంగా వైసీపీకి పనిచేసిన వాళ్ళు, వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళే ఈ ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని బదలాయించారు, అంతకుమించి ఏమి లేదంటారు. కానీ వీళ్ళు చూస్తే ఇంకో విధంగా రాసుకొచ్చారు. అంటే ఒకే వార్తను వాళ్ళకి సంబంధించిన వార్తాపత్రికలు రాసే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే తప్ప అంతకుమించి ఏం లేదు. ఇంకా మిగిలిన విషయానికి వస్తే కన్నా శర్మల ప్రచారానికి బయలుదేరింది. న్యాయం కోసం పోరాడుతున్న శర్మలను దీవించండి అంటూ ఒక వార్త రాశారు. వైసీపీ కామంచి రాజీనామా 9న తుదిపరి కార్యాచరణ ప్రకటిస్తున్న వెల్లడి, తిరిగి సొంత గూడు కాంగ్రెస్లో చేరే అవకాశం అని ఒక వార్త రాశారు. వాలంటీర్ల నా సైన్యం మరోసారి అంగీకరించిన జగన్ తిరిగి అధికారంలోకి రాగానే వారి పైన తొలి సంతకం. విపక్షాలు చెప్తున్నది ఇదే కదా, జనం గురుసున, జనం లేక నాయుడు పేట సభ వెలవెల. ఆ సభ ఎప్పుడు ఫోటో తీశారు ఏం కథ కూడా మనం చూడాలి. ఒక వార్త వీళ్ళు రాశారంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకు అఖండమైన ప్రజాదరణ నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినా కూడా వీళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకే జనాలు రాలేదని రాసిన గనులు వీళ్ళు. సిద్ధం సభలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపడితే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడని కాదు, తెలుగు ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే ఖచ్చితంగా సిద్ధం సభలు ప్రవేశపెట్టిన తర్వాత అఖండమైన జనం తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపారు. అలాంటి సిద్ధం సభల్లోనే జనం లేరని రాసిన వీళ్ళు ఎన్నికల ప్రచారంలో జనాలు ఉన్నారు అని రాస్తారు అనేది మన అవివేకం, అంతకు మించి ఏం లేదు. ఉరికిచ్చి ఓటేయండి హైదరాబాద్లో రాష్ట్ర అభ్యర్థుల ప్రచారం, నియోజకవర్గాల వారిగా ఆత్మీయ సమావేశాలు, కుకట్పల్లి, శేర్లింగపల్లి, ఇతర ప్రాంతాల్లో వారిగా ఉన్న ఆంధ్ర ప్రాంత ఓటర్లు రాష్ట్రంలో ఓటేసేందుకు చాలామంది ఆసక్తి, రవాణా సదుపాయం ఏర్పాటుకు అభ్యర్థులు రెడీ, ఎన్నికల ముందు సొంతూళ్ళకు ప్రత్యేక బస్సులు. ఏదైతే అక్కడ మనకి ఎమ్మెల్సీ ఎన్నిక ఒకటి ఖాళీ అయిందో ఆ ఎన్నికలకు సంబంధించి ఉరికిచ్చి ఓటేయండి అని చెప్పి ఊరికొచ్చి ఓటేయండి అని చెప్పి ఒక వార్త రాశారు. కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి తొలగించలేం, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం, సీఎం అరెస్ట్ పాలన స్తంభించిందని చెప్పడం, పిల్లు కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. అంటే ఈ సీఎం జైల్లో ఉండి కూడా పరిపాలన చేసే అవకాశం ఉంది అని ఈ కేసులో తేటతెల్లమైంది. సీఎంగా కేజ్రీవాల్ను తొలగించే అవకాశం లేదని ఆ పిల్లలను కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని మనం పరిశీలన చేస్తే కనుక ఖచ్చితంగా సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే ఇప్పుడు పరిపాలన బదిలీ చేపట్టారు. ఈయనకి అవకాశం ఇస్తే కనుక ఇంకోరు ఎవరైనా కూడా భవిష్యత్తులో అరెస్ట్ అయినా కూడా ఆయనకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ప్రజాపాలన కావచ్చు లేదంటే సంక్షేమ పాలన కావచ్చు, మిగిలినది ఏదైనా కూడా సీఎం అరెస్ట్ స్తంభించిన ఆయన వ్యక్తిగత నిర్ణయం చెప్పలేము, అంటే పరిపాలన స్తంభించిందని చెప్పలేమని కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. మరి ఇంకోరికి కూడా అవకాశం ఇచ్చినట్లు మా కేసుల వివరాలు ఇప్పించండి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థుల వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు. మనం ఇక్కడ ఎల్ఐసికి బుట్టమ్మ బురిడి 360 కోట్ల రుణం ఎగ్గొట్టిన రేణుకా దంపతులు. మరి ఇదే బుట్టమ్మ గురించి రాసిన వీళ్ళు గంటా శ్రీనివాసరావు గారు కొన్ని 100 కోట్లు బకాయి పడ్డాడు. మరి ఆ వార్త గురించి ఎందుకు రాయలేదు, కేవలం రేణుకా గురించి ఎందుకు రాశారంటే ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందో వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, అంతకు మించి ఏం లేదు. కానీ టీడీపీ వాళ్ళు అవినీతి చేసినా కూడా వాళ్ళకు మంచిగానే ఉంటుంది, ఎందుకంటే ఆ అవినీతి సొమ్ములు వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఆ అవినీతి సొమ్ము టీడీపీ వాళ్ళు చేయకపోతే మాకు అడ్వర్టైజ్మెంట్ రావు, కానీ వాళ్ళకు క్లారిటీ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీకి వెనుకొసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప అంతకు మించి లేదు. మరి ఏదేమైనప్పటికీ ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికల్లో వీళ్ళు చెప్పుకోదగ్గ వార్త ఏది రాశారంటే పెన్షనర్దారు ఈనాడు వార్తాపత్రిక రాసింది, అదే ఆంధ్రజ్యోతి పెన్షనర్దారుల గురించి రాయలేదు. అంటే ఎంత వన్ సైడ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 88% పెన్షన్లు ఈ రోజుకి అందాయి.
మిగిలిన 12% అందలేదు. దాదాపు 6 మంది చనిపోయారు. ఈనాడు చెప్తుంది 32 మంది చనిపోయినారని అదే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అదే 60 ఏళ్ళ వృద్ధుడు పెన్షన్ కోసం 8 కిలోమీటర్లు రాసుకొచ్చిందని ఈనాడు చెప్పింది. దీని అన్నిటికీ కారణం ఎవరు, కారకులు ఎవరు మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో గెలుపోవడంలో ఎలా ఉండబోతున్నాయో కూడా మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.